ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. గెలిచిన ఎమ్మెల్యేను సస్పెండ్ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి అంటూ వార్తలు అయితే వస్తున్నాయని, దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికే వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారని, దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఇక ఏపీలో మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే శ్రీనివాస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ రోజు ఉదయం పవన్ కళ్యాణ్ కలవడమే ఇందుకు కారణంగా తెలుస్తుంది. అయితే ఎన్నికల్లో మరోసారి విజయం సాధించాలని వ్యూహాలు రచిస్తున్న సీఎం జగన్ సర్వేల ఆధారంగా గెలిచే అభ్యర్థులకే టికెట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ కట్ చేశారు. సీఎం జగన్ కు తీసుకున్నటువంటి నిర్ణయంతో కొందరు నేతలు ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేసి ఇతర పార్టీలో చేరిన విషయం సంగతి తెలిసిందే. ఇక జనసేనలో చేరేందుకు జగన్ ను ఏపీలో గద్దెదించేందుకు వ్యూహాలు రచిస్తున్న టీడీపీ, జనసేన పార్టీలు వైసీపీలోని నాయకులు తమ పార్టీలోకి లాగేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. వైసీపీ నుంచి టికెట్ రాని నేతలు తమకు పార్టీలో చేర్చుకుంటున్నాయి. అయితే ఇటీవల వైసీపీ అధిష్టానం తిరుపతి అభ్యర్థిని మారుస్తూ నిర్ణయం తీసుకుంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు శ్రీనివాసులు కాకుండా తిరుపతి సెగ్మెంట్ కు ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానందరెడ్డి సీఎం జగన్ నియమించారు. తనకు టికెట్ రాలేదని అసంతృప్తితో ఉన్న శ్రీనివాసులు వైసీపీ రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. జనసేన